వెల్కమ్ బ్యాక్ టు అరగంటల వంట. సో మన నెక్స్ట్ డిష్ వచ్చేసి స్పెగటీ విత్ వైట్ సాస్ అన్నారు శైలజ గారు. సో దాని ప్రిపరేషన్ ఏంటో అమ్మని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి స్పెగటీ విత్ వైట్ సాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మాకు చెప్తారా? ఓకే అండి. స్పెగటీ విత్ వైట్ సాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వైట్ సాస్, బాయిల్డ్ స్పెగటీ, కుకింగ్ క్రీమ్, బాయిల్డ్ చికెన్, చీజ్, ఆలివ్స్, ఆర్గానిక్, crushed pepper powder, salt, bell peppers, basil leaves, parsley, chop onions, chop garlic, మరియు ఆలివ్ ఆయిల్. సో చూసారు కదా వ్యూవర్స్, స్పగెటీ విత్ వైట్ సాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో షెఫ్ శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి దీన్ని ప్రిపేర్ చేద్దామా? ఓకే అండి, చేద్దాం షెఫ్. స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే, పాన్ పెట్టుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆలివ్ ఆయిల్. ఓకే, యాక్చువల్లీ ఇటాలియన్ ఫుడ్స్ అన్నిటికీ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆయిల్, నెక్స్ట్ హర్బ్స్, స్పైసెస్, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్, తర్వాత మిగతావి టాపింగ్. ఇట్స్ కామన్ కదా. సో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రిపరేషన్ తక్కువ ఉంటుంది, త్వరగా అయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉండాలి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, టైం ఎక్కువ పట్టదు అంతే. బట్ యూజువల్లీ ప్రిపరేషన్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో అది చూడడానికి ఎలా చేస్తారో ఏమో అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. గార్లిక్ వేసుకోవాలండి. గార్లిక్, చాప్ గార్లిక్ వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అవ్వాలండి బాగా. ఓకే, గార్లిక్ కుక్ అయ్యే కొద్ది ఫ్లేవర్ ఎక్స్ట్రా వస్తుంది. ఫ్లేవర్ వస్తే టేస్ట్ ఉంటుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత చాప్ ఆనియన్ అండి. చాప్ ఆనియన్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ ఉంటుంది, ఫ్లేవరు బాగా వస్తుంది. అండ్ యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ లో కట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఎనీ ఇంగ్రీడియంట్ కటింగ్ వచ్చేసరికి దానికి ఒక షేప్ అనేది అలాట్ చేసుకుంటాం కదా. లైక్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. కట్ చేసే షేప్ కూడా డైమండ్ కటింగ్, జూలీ కటింగ్, ఇలా డిఫరెంట్ ఉంటాయండి. అలా డిఫరెంట్ షేప్స్ వచ్చేసి కుకింగ్ మనం కుక్ చేస్తున్న డిష్ ని బట్టి కటింగ్ ఉంటుందండి. పెన్ని పాస్తా. సో ఆయిల్ వేసుకొని లైట్ గా గార్లిక్, ఆనియన్ సాటే చేసుకొని తర్వాత దాంట్లో పాస్తా వేసుకోవాలి. ఓకే, పాస్తా వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి కదా. మనం యూజువల్లీ చేసేది పెనే, మ్యాక్రోనీ, స్పగెటీ, ఇలా కొన్ని మాత్రం యూజ్ చేస్తూ ఉంటాము. చాలా ఉంటాయండి, చాలా క్వాంటిటీలో చాలా రకాల పాస్తాలు. మనకి బాగా ఫెమిలియర్ గా ఉన్న ఫుడ్ డిషెస్ లో వచ్చేసి ఇవి కామన్ ఎక్కువ కదా. స్పగెటీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. పెన్ని కూడా యూజ్ చేస్తారండి. పెన్ అండ్ మ్యాక్రోనీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి దాని మీద డిఫరెంట్ డిషెస్ కూడా ప్రిపేర్. ఇప్పుడు సాసా, వైట్ సాస్ అండి ఇది. ఓకే, ఇప్పుడు సాస్ వేసుకున్నాం కదా. ఈ సాస్ ఎలా ప్రిపేర్ చేస్తారండి? వైట్ సాస్ ఇది మిల్క్ తో తయారు చేస్తారండి. మిల్క్ బాగా బాయిల్ చేసుకుని దాంట్లో ఫ్లారా, ఏ ఫ్లార్? మైదా. ఓకే, మిల్క్ లో మైదా వేసుకుంటారా? మైదా అంటే ఏమైనా రేషియో ఉంటుందా దానికి? బాగా మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్లోర్ మనం బటర్ లో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ లో కలుపుకొని అది థిక్నెస్ వచ్చే కొద్దీ మనం వేసుకోవాలి. అందులో బాయిల్ చేసుకున్న మిల్క్ లో వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్లార్, బటర్ ఈక్వల్ రేషియో ఉంటుంది. ఈక్వల్ రేషియోలో ఉన్న ఫ్లార్ బటర్ ని బాగా మిక్స్ చేసుకొని దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలట. డైల్యూట్ చేసుకున్న దాన్ని మనం ముందు బాయిల్ చేసుకున్న మిల్క్ లో వేసి మిక్స్ కలుపుతూ
వేసుకోవాలి అంతే కదా మొత్తం ఆ ప్రోడక్ట్ మొత్తం వైట్ సాస్ అంటాం మనం వైట్ సాస్. ఓకే దాంట్లో సాల్ట్ పెప్పర్ లాంటివి ఏమన్నా సాల్ట్ అండి, లిటిల్ బిట్ సాల్ట్, వైట్ పెప్పర్, ఇంకేం బాయ్ లిటిల్ బిట్ సాల్ట్ పెప్పర్ ఫర్ టేస్ట్. అండ్ దాంట్లో మిల్క్ కామన్ గా బాయిల్ చేస్తారా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తారా? మిల్క్ అండి, జస్ట్ మిల్క్ బాయిల్ చేస్తారు. వైట్ సాస్ అంటేనే మిల్క్ అండి. ఓకే వైట్ సాస్ అంటే మిల్క్ మేడ్ ప్రోడక్ట్ అన్నమాట. సో వైట్ సాస్ వచ్చేసి మిల్క్ బాయిల్ చేసుకోవాలట అండి. మిల్క్ బాయిల్ చేసుకున్న తర్వాత ఈక్వల్ రేషియో ఆఫ్ బటర్ ఫ్లవర్ రెండు బాగా మిక్స్ చేసుకొని దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకున్న ఆ ప్రోడక్ట్ ని బాయిల్డ్ మిల్క్ లో వేసి బాగా ఈవెన్ గా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. సో దాన్ని కంప్లీట్ గా వైట్ సాస్ అంటారు. దానికి లాస్ట్ లో ఫినిషింగ్ టేస్ట్ కోసం సాల్ట్ పెప్పర్ వేయాలి. ఓకే దీంట్లో ఆల్రెడీ మనకు సాస్ లో ఉంది కాబట్టి ఓన్లీ పాస్తాకి కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకుంటాం. క్రష్ పెప్పర్. ఓకే క్రష్ పెప్పర్. పాస్తా మొత్తానికి ఇవే ఐటమ్స్ వస్తాయండి. అన్ని పాస్తాస్ కి సిమిలర్ గా సేమ్. సో క్వాంటిటీ కొన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఫిష్ కొన్ని మనకు నచ్చకపోతే ఈ హర్బ్స్ లో కూడా అండి ఏమైనా హర్బ్స్ ని తీసేయడం లైక్ మనకు నచ్చనివి ఉంటాయి కదా కొన్ని ఫ్లేవర్స్ హెవీగా అనిపించవచ్చు దాని వల్ల తినడం ఇష్టం లేకుండా ఉండడం అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. హర్బ్స్ అనేవి మన ఇంట్రెస్ట్ బట్టి వేసుకోవచ్చు అండి. అండ్ చీజ్ వేసాము. సో ఐ థింక్ ఇది వైట్ సాస్ అనేది మిల్క్ కదా తొందరగా బర్న్డ్ అయిపోతుంది కదా, బర్న్డ్ అయిపోతుంది. అండ్ పాస్తా కూడా స్టిక్ అవ్వకుండా కుక్ చేసుకుంటూ ఉండాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఓకే బెల్ పెప్పర్స్ ఇప్పుడు ఆల్రెడీ వైట్ సాస్ వైట్ పాస్తా కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా ఉంది. బెల్ పెప్పర్స్ వేసేసరికి గ్రీన్ రెడ్ ఎల్లో నైస్ కలర్స్. బేసిల్ లీవ్స్ వేసుకున్నాము అండ్ కొంచెం పార్స్లీ రైట్. ఓకే ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలా. కొంచెం ఆలివ్స్ కూడానా అంటే లుకింగ్ బ్లాక్ గా లుక్ కోసం ఫ్లేవర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం. పాస్తాస్ లో వచ్చేసి హోటల్స్ లో ప్రిఫర్ చేస్తారు కదా గెస్ట్లు వచ్చినప్పుడు మాక్సిమం వాళ్ళు ఏ డిష్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు? ఈ పాస్తా పిల్లలు చాలా బాగా తింటారండి. మేము సాటర్డే సండే లైవ్ ఉంటది మా మినర్వాలో, అప్పుడు లైవ్ కౌంటర్స్ పెడతారు. అవి పిల్లలు చాలా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పిల్లలే ఎక్కువ వస్తారు. వాళ్ళే ఎక్కువ అసలు మొత్తం నేమ్స్ అన్ని చెప్తారండి పిల్లలే. చెప్తారనమాట యూజువల్ అయిపోయింది ఫెమిలియర్ అయిపోయింది ఇక పిల్లలకి కూడా. సో మాకు ఇంగ్రీడియంట్ ఎక్కువ కావాలి, ఆలివ్స్ ఎక్కువ కావాలి, ఆర్గానిక్ ఎక్కువ వేయండి ఇలా చెప్తారు. సో వాళ్ళకి నచ్చిన హర్బ్స్ నచ్చినట్టు డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళే చెప్తా ఉంటారు. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేస్తారా? వెరీ నైస్. పిల్లలు కూడా ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ పాస్తా ఇంట్రెస్ట్ చూపిస్తారు? లైక్ మ్యాక్రోనీ చిన్న చిన్నగా ఉంటుంది మ్యాక్రోనియా పిల్లలకు బాగా పడవ. ఇది స్పాగెటీ అయితే నూడిల్స్ గా ఉంటుంది కదా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కొంచెం గేమింగ్ గా తినడానికి ఇంట్రెస్టింగ్ గా. వెరీ నైస్. ఓకే ఇది కుక్ అయిపోయిందా అండి? కుక్ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలా? ఇంకేమైనా ప్రొసీజర్ ఉందా? ఇంకేం లేదండి, అంతేనా? సర్వ్ చేసుకోవాలా? ఓకే గార్నిష్ కి లైట్ గా కుకింగ్ క్రీమ్. అది ఆల్రెడీ వైట్ ఉంది కదా దాని మీద కుకింగ్ క్రీమ్ వేస్తే టేస్ట్ కోసం. చీజ్ వైట్ మీద వైట్ మొత్తం మిక్స్ అయిపోతుంది. వెరీ గుడ్ కాంబినేషన్. ఇప్పుడు ఆలివ్స్ కొంచెం డిఫరెంట్ గా స్పాగెటీ విత్ వైట్ సాస్ తో చేసిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి. ఓకే ష్యూర్. వావ్ అండి చాలా బాగుంది అండ్ సూపర్ టేస్ట్ అండి. వెరీ రిచ్ ఇన్ టేస్ట్. యాక్చువల్లీ మనం క్రీమ్ అండ్ కుకింగ్ చీజ్ కూడా బాగా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది అండ్ సో నైస్ టేస్ట్ ఆఫ్ దిస్. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నప్పుడే అనుకున్నాను చాలా టేస్టీస్ గా ఉంటుంది అని. ఐ గాట్ ఇట్. సో మీరు కూడా డెఫినెట్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. వెరీ ఈజీ ప్రిపరేషన్ కాబట్టి వోంట్ టేక్ మచ్ టైమ్. అండ్ మీ కిడ్స్ కి ఇంప్రెస్ చేయాలి అంటే వాళ్ళు ఎప్పుడన్నా ఇంకా ఎక్కువ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు అంటప్పుడు ఇలాంటి ఈ డిష్ వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. బికాస్ పాస్తా అండ్ యూజ్ చేసిన సాస్ అన్ని రిచ్ ఇన్ టేస్ట్ అనమాట. అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ.
సో దీనివల్ల బాడీ బిల్డప్ కూడా అవుతుంది. వీ కెన్ టేక్ ఇట్ వెరీ రెగ్యులర్లీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు, చాలా చాలా టేస్టియస్ డిషెస్ చూపించారు. చాలా బాగున్నాయి మీరు చూపించిన 2 డిషెస్. సో చూసారు కదా వ్యూయర్స్, స్పాగెటీ విత్ వైట్ సాస్ ని ఎలా ప్రిపేర్ చేశారో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. స్పాగెటీ విత్ వైట్ సాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వైట్ సాస్, బాయిల్డ్ స్పాగెటీ, కుకింగ్ క్రీమ్, బాయిల్డ్ చికెన్, చీజ్, ఆలివ్స్, ఆర్గానిక్, crushed pepper powder, salt, bell peppers, basil leaves, parsley, chop onions, chop garlic, మరియు ఆలివ్ ఆయిల్. స్పాగెటీ విత్ వైట్ సాస్ తయారు చేయు విధానం: ముందుగా పాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని అందులో చాప్ గార్లిక్ వేసి కొంచెం కుక్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాస్తా వేసుకొని స్టిర్ చేస్తూ వైట్ సాస్ ను కలుపుకోవాలి. చివరగా సరిపడినంత సాల్ట్, క్రష్ పెప్పర్, ఆర్గానిక్ అండ్ చీజ్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బేసిల్ లీవ్స్, ఆలివ్స్ టేస్ట్ కొరకు వేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు లైట్ కుక్ చేసుకోవాలి. గార్నిష్ కోసం క్రీమ్, ఆలివ్స్ వేసి టేస్ట్ చేస్తే వెరీ టేస్టియస్ ఇటాలియన్ డిష్ స్పాగెటీ విత్ వైట్ సాస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు, మా కోసం చాలా చాలా టేస్టియస్ డిషెస్ చూపించారు. నాకు అయితే చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు వెరీ స్పెషల్ ఇటాలియన్ డిషెస్ ఎట్ మినర్వా గ్రాండ్ హోటల్. సో మీ అందరికీ నచ్చాయి కదా, డెఫినెట్ గా ట్రై చేయండి. యూ విల్ రియలీ లవ్ ఇట్. సో నెక్స్ట్ డే మళ్ళీ కొత్త డిషెస్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ 6 గంటల వంట. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.